ఇది మా ఊర్లో అయ్యప్ప స్వామి గుడి అండి. ఈరోజు ఇక్కడ సాయంకాలం పడి పూజ జరుగుతుంది. సాయంకాలం వచ్చేకి కుదురుతుందో లేదో అనేసి మార్నింగ్ ఒకసారి స్వామిని దర్శనం చేసుకుందామని వచ్చాము. గుడి చాలా బావుంటది. ఆ మెట్లకే ఈవినింగ్ పూజ జరుగుతుందనమాట. అయ్యప్ప స్వామి గుడి అయినా కూడా ప్రాంగణంలో అందరు దేవుళ్ళు ఉన్నారనమాట. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నాగమ్మ తల్లి, శివుడు అందరూ ఉన్నారు. కింద మండపంలో అయితే సాయిబాబా ఉన్నారు. పైన వచ్చేసిందేమో అయ్యప్ప స్వామి మందిరం ఉందనమాట. ఇది అయ్యప్ప స్వామి మందిరము. కానీ మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది. జస్ట్ మేము వచ్చే 2 మినిట్స్ ముందే మందిరం క్లోజ్ చేసేసారనమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇక ఇవన్నీ వచ్చేసిందేను ఈవినింగ్ పడి పూజ కోసమని అన్నీ రెడీ చేసి పెట్టారనమాట. కలశాలు, దీపాలు అన్నీ క్లీన్ చేసి పెట్టారు. మేము ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని బయలుదేరుతూ ఉంటే స్వామి పిలిచారనమాట. ఈవినింగ్ స్వామి అలంకరణ కోసమని పువ్వులు రెడీ చేయడానికి వీలుంటే హెల్ప్ చేయమని అన్నారు. మాకు స్వామి ఇచ్చిన అవకాశంగా అనిపించింది. మేము స్వామిని చూడలేకపోయామే అని ఫీల్ అయ్యాం, కానీ స్వామి మాకు సేవ చేసుకునే అదృష్టం ఇచ్చారు. మేము కూడా స్వాములతో పాటు కూర్చొని పువ్వులన్నీ రేఖలు విడదీసి అన్నీ రెడీ చేసామన్నమాట. రోజా పూలు చాలా చాలా రోజా పూలు అనమాట. ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. రోజా పూలు, చామంతులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ రెక్కలు విడదీసి అలంకరణ కోసమని రెడీ చేశాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ అవకాశం నాకు దొరికినందుకు. చూడాలి, సాయంకాలం మళ్ళీ వచ్చి స్వామిని దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాము. ఇదైతే మాత్రం మా అయ్యప్ప స్వామి గుడి అన్ని కొన్ని క్లోజ్ చేసి ఉన్నారు. సాయంకాలం వర్షం రాకపోతే మాత్రం సాయంకాలం ఖచ్చితంగా పడి పూజకి రావాలనుకున్నాము. స్వాములు కూడా అందరూ తప్పకుండా రమ్మని చెప్పారు.